ఈ ఏడాది భావన కృష్ణ గారి ఇంటికాడ జన్మాలవుతున్నాడు కాబట్టి అందరూ ఏమన్నారు? ఇప్పుడు భావన కృష్ణ గారు ఇళ్లలో దిగాడు, రేపొద్దున భోజనాలు లేచి వెళ్ళిపోమంటలేదు బాబు, అందరినీ గోవిందనమ్మన్నారు. ఏమో ఇలా అంటే ఇప్పుడు వెళ్ళిపో, రేపొద్దున భోజనాలు రమ్మంటున్నారేమో. మంచిగా చదివించి వెళ్ళిపోండి, డబ్బులు ఇచ్చి వెళ్ళిపోండమ్మా, వెళ్ళిపోయి కూర్చున్న వెళ్ళిపోకుండా పడదు కానీ నేను వెళ్ళిపోయి అదే చదువు ఇచ్చాను. నేను అన్నాను ఇంకా కృష్ణ, నేను అనుకోవాలి పోయిందని. ఎలాగంటే అందరూ అంటారని బాబు ఇలా భావన కృష్ణ గారి ఇంటికాడ జన్మిస్తున్నారు కాబట్టి ఇంకా ఎవరైతే పోయిందనరో అది దోమలు గుట్టేస్తాయి, వచ్చేస్తాయి. గోవిందరామచంద్రమ్మ గోవింద. భగవంతుడి పిలుపు గోవింద నామం. చూసారండి, 7వ గర్భాన్ని జన్మిస్తున్నారు కాబట్టి అక్కడ ఎలా ఉంది? భగవంతుడు జనమాలోచన అక్కడ లేకున్నాగా ఎన్ని కాగాలు ఎదురుతా ఉన్నాయో, కంచు కాగాలు కలుగుతా కంచి కాగడాలు ఆ ఒక్క వెలుక్కంటే అక్కడ ఎలా ఉందా? ఆకాశమంతానే అంగమైపోతుందా? ఈ భూదేవి అంతనాలకే ముగ్గు ఈ భూదేవంతా అలికి ముగ్గైపోయింది. అప్పుడే పుట్టిందంట. ఏమిటండి? అయ్యో హద్దాలు బాలవరా గోవిందా అన్నారు, వెయ్యాలే పాపలరా గోవిందే అన్నారు. అద్దాల బాలలు, బియ్యాల బాలలు, తెలిసి తెలియని బాలలే గోయిందా గోయిందా గోయిందన్నారు. ఏమే సూర్యకాంతం, మా ఇంటికాడ మా పిల్లగారి పిల్లకి ఇంకా నెలన్నా తిరగలేదు కదా, ఏం చేసేస్తుంది? అప్పుడే గోయిందా గోయిందా అంటుంది అమ్మా. నేను గోయిందంటే గొయ్యన్నానా అన్నారు, అడుగుతున్నా. నీకు ఇచ్చింది తెలీదమ్మా. రాత్రి మా ఆయన మీ ఆయన ఆ ముసలోడు దాదారాన్ని గోరెలా కొట్టానే, బుల్లె 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 చెత్తమని ఈ వయసులో ఈ గుంజిగాడి చెల్లుతుందా అని ఎర్రడి సంకల్పు తెచ్చి మంచి కింద తెచ్చానమ్మ కుంపడే. కుంపడెక్కి గుంజేవుడికి పైకి లేచి వేసేస్తున్నాడు దేవి డాన్స్. ఎలాగా కాకారావు వచ్చారికి నాడు పింఛన్ ఇచ్చిన కానించి 10వ తారీఖు దాకా పట్టుకోవాలి, తలపాకులు పెట్టేసుకుంటాడు. నన్ను వెళ్ళమంటావా, నన్ను వద్దంటావా, నన్ను ఎక్కడికే షాప్కి అలా కదరా నువ్వు ఎన్ని చెప్పినా వినిపించుకోవడం అలా కాదురైనా అడ్డాల బాలలే. ఆ సంగతి పట్టణంలో 10 వాళ్ళకించే